హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. పండు అలియాస్ సో ఆవిడ మాటల్లోనే చెప్దాం. ఓకేనా? రైట్. ఎలా హాయ్. ఉన్నారు? బాగున్నాండి. నాకైతే పండు పండు అంటారు అందరూ. మారియా తబసుం అసలు నేమ్ మారియా తబసుం తబసం. ముస్లిమ్స్. ఓకే. సో అంటే అంత మంచి పేరు పెట్టుకుని మరి పండు ఏంటి సింపుల్ గా? అంత పెద్ద పేరు ఎవరు పిలుస్తారు? అంతేలే, ఇప్పుడు మారియా fans అయినా తబసం అని అని పిలవలేరు పిలిచేసరికి కదా, పండు తెల్లారిపోతుంది. అని పిలుస్తారు. ఈ పండే బెటర్. ఈ మధ్యన పండు బుజ్జి కన్నా అనేది బాగా వైరల్ అవుతాయి. సరే, డైరెక్ట్ మ్యాటర్ లోకి వచ్చేద్దాం. సో ఏ ఈద్ కుర్రాడు ఏ ఈద్కి వచ్చాడు? నాకు తెలియదు, అడగాలి నాలుగు ట్రోల్ చేసిన వాళ్ళు అడగాలి. కాదు, బాగా ట్రోల్స్ దొరికిసినట్టున్నావుగా. బాగా దొరికి సో నిన్ను చూస్తే అంటే నీకు మార్నింగ్ నుండి ఇప్పుడు నువ్వు వచ్చి నుండి జర్నీ చూసుకుంటుంటే చాలా పద్ధతిగా సైలెంట్గా ఉన్నావు. అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా అడిగా. సో నీ గురించి డిఫరెంట్గా చెప్పారు. ఏం చెప్పారు? సో అంటే మంచిగానే చెప్పారులేండి. సో ఈ వీడియో అంటే ఏంటి? ఈ వీడియో గురించి పర్టికులర్గా అడగడానికి ఫస్ట్ అయితే పిలిచా. సో ఆ వీడియో అక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి? ఆ వీడియో అన్నది మండపం మార్నింగ్ ఈవెంట్ చేశా. ఈవెంట్ చేసి బయట కూర్చొని చేద్దాం రీల్స్ అంటే ఈ ట్రెండింగ్ లో ఉంది చేయమని నా ఫ్రెండ్ చెప్పాడు. ఆ అబ్బాయే తీస్తున్నాడు. సో చేసా. వెనకాల వాళ్ళు ఉన్నారు విషయం నాకు తెలియదు అసలు యాక్చువల్ గా. చేసినాక పోస్ట్ చేద్దాం వద్దంటే ఏం కాదులే చెయ్యి, అంత ఎవరు పట్టించుకోరు అనుకున్నారు. కానీ ఆ వీడియోనే దొరికిద్ది అనుకోలేదు. అయ్యో, కానీ చాలా మంది ఏంటంటే అంటే వల్గర్గా కూడా తిట్టడం కూడా చూసా. తిట్టడం చేశారు, కావాలని చేశారు. అది చున్నీ అన్నది నార్మల్ గానే వేసుకుంటారు. ఇప్పుడు ఈవెంట్స్ కి డాన్సర్స్ అట్లానే వేస్తారు. దాంట్లో ఏముంది? కావాలని అంటే నీకెందుకు కావాలని చేశారు అన్నారు చాలా మంది, కావాలని ఓని వేసుకోలేవు, అలా వేసుకో ఇలా వేసుకో. ఇది చూసుకుంటే రోడ్డు మీద ఇలా ఉండేటట్లు ఉండడం వల్ల అనుకుంటా. అది రోడ్డు కాదు, మండపం. మండపంకి లోపలే విజయవాడలో. అది విజయవాడలో మార్నింగ్ ఈవెంట్ చేసి మండపంలోనే చేస్తున్నా. కదంటే వెనకాల ట్రాఫిక్ వెళ్ళడం వల్ల వీధికి దానికి సెట్ అవ్వడం వల్ల అలా 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 అన్ని సెట్ అయిపోయి అన్ని కలిసి వచ్చాయి. సో అసలు ఏంటి అంటే రీల్స్ నీకు చేయడం ఇంట్రెస్టేనా లేకపోతే దాంతో వైరల్ అయినావా లేకపోతే ఏంటి? లేదు, ఈ మధ్యనే అకౌంట్ క్రియేట్ చేసి చేద్దాం రీల్స్ అని చేస్తున్నా. దాంట్లో ఇది చేయడం వల్ల ఈ ఘోరం ఒకటే వెళ్ళిపోయింది. ఈ ఘోరం వెళ్ళిపోయింది. సో పండు చెప్పండి. నేనైతే అలాగే పిలుస్తా, ఎందుకంటే ఆ పేరు చాలా పెద్దగా ఉంది. సో ఎక్కడ ఏంటి ప్రాపర్? విజయవాడ. విజయవాడ? మన విజయవాడ? ఓకే. సో ఏంటి, ఏం చదివావు ఏంటి? ఇంటర్ అయింది. ఇయర్ కంప్లీట్ అయిపోయిందా? ఇయర్ వచ్చిన వాళ్ళందరూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో వస్తాండి ఏంటి? అంతే, చూడడానికి పెద్దగా ఉంటారు కానీ చిన్న వాళ్ళే. సో చూడడానికే పెద్దగా ఉంటారు, మనుషులు అయితే చాలా చిన్న. అండ్ ఇంకోటి ఏంటంటే స్టేజ్ డాన్స్. సో మీరు ఎంచుకునేది డిఫరెంట్. సో ఎవరో ఎంచుకోరు, అంత డేర్ చేసావు అనుకోవచ్చు. ఇంత చిన్న ఏజ్లో స్టేజ్ పైన డాన్సులు అవి అవసరమా నీకు అని అంటే ఏం చెప్తావు? అవసరమా అంటే నా సిచ్యువేషన్కి తప్పదు. ఇంకా మా ఇంట్లో ప్రాబ్లం కానీ దానివల్ల నేను ఇంకా దానికి వెళ్ళాల్సి వచ్చింది. 1 ఇయర్ ఈ ఫీల్డ్లోకి వచ్చి అయితే 1 ఇయర్ అవుతుంది అంతే. డాన్స్ రీసెంట్లీ లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో వచ్చా ఈవెంట్స్కి. అది అమ్మకి హెల్త్ బాగాలేకపోవడం వల్ల, ఇంట్లో అసలు మనీ లేక ప్రాబ్లం వల్ల ఇంకా ఫీల్డ్లోకి రావడం జరిగింది. అలా ఈ 1 ఇయర్లో వచ్చా. చూడడం ఫస్ట్ అంటే ఈవెంట్స్ భయం నాకు. ఫస్ట్ స్టేజ్ ఎక్కా, మా ఫ్రెండ్ సరు అని ఉండిద్ది. సో తనే సపోర్ట్ చేసేది బాగా. ఎల్లు ఏం కాదు చెయ్యి, ఇలా కాస్ట్యూమ్స్ కుట్టించుకోవాలి ఇలా అలా అని. చూస్తున్న మాధవ్ ఈవెంట్స్ కానీ పీజిఎం ఈవెంట్స్ కానీ ఈ చూసేదాన్ని అలా అని. అలా చూస్తూ 1 ఇయర్ లోపు వాళ్ళతోనే చేస్తా ఈవెంట్స్. అంటే చూస్తున్నప్పుడు నీకు అనిపిస్తుంది కదా ఇది కొంచెం బయటికి వల్గర్గా ఉంది, సో ఇందులోకి వెళ్తే బయట నెగిటివ్ వచ్చేద్దేమో అని అనిపించలేదా? అనిపించిద్ది, కానీ మనం ఏం తప్పు చేయట్లేదు కదా, మనకు తెలుసు. అనుకున్నంత మాత్రాన ఎవరు మనకు వచ్చి పెట్టడం కానీ చూడడం కానీ ఎవరు చేయరు. మనం ఎంత కరెక్ట్ ఉన్నామో మనకు తెలుసు. నలుగురు అనుకున్నంత మాత్రం మనం బ్యాడ్ అవ్వం కదా. ఓకే, కానీ అంటే నువ్వు అన్నట్టు నలుగురు అనుకోవడం వల్ల బ్యాడ్ అవ్వం, బట్ నలుగురు అనుకుంటే దానివల్ల బాధపడతాం. ఎందుకు బాధ? నేనేమి తప్పు చేశానా? తప్పు చేస్తే బాధపడతా, అదేం తప్పు కాదు కదా. ఇప్పుడు యాక్టింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు యాక్టింగ్ చేస్తారు, డాన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు డాన్స్ చేస్తారు. నాకు డాన్స్ ఇష్టం, నా ఇంట్లో సిచ్యువేషన్ కూడా తప్పదు ఇంకా. సో నాకేం బాధ. చిన్నప్పటి నుంచి డాన్స్ ఇష్టమా? ఇష్టం. సో డాన్సర్ అన్నమాట నువ్వు. అమ్మే ఎంకరేజ్ చేసి ఇంకా ఏమైనా స్కూల్స్ లో కానీ దాంట్లో కానీ పంపించేది, చెయ్యి. స్కూల్ అంతా ఎక్కడ అయింది? విజయవాడే మొత్తం విజయవాడ. సో కాలేజ్ కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు ఓకే, సెకండ్ ఇయరే కొంచెం. సో అంటే డబ్బు సంపాదించడం కోసమే దీంట్లోకి వచ్చానంటావు అంతేనా? మనీ ఇంట్లో సో సిచ్యువేషన్. ఏంటి మనీ అంత అంత అవసరం ఏమొచ్చింది? అంత అవసరం అంటే ఇంట్లో అసలు రూపాయి కూడా లేని సిచ్యువేషన్కి వచ్చేసింది. ఇంకా లేదు, అయిపోయింది, రోడ్డు మీద పడే స్థితికి వచ్చినప్పుడు నా ఫ్రెండ్ సపోర్ట్ చేసి ఇంకా దీంట్లోకి వస్తే మనీ వస్తాయి కొంచెం
అప్పట్లో ఏం రాదు అసలు, కొంచెం ట్రై చేస్తూ అలా వచ్చా. ఇంట్లో చూసుకోవాలి, రెంట్కి కానీ ఫుడ్కి కానీ. ఇంకా అప్పుడు నేనే అమ్మకి హెల్త్ బాగాలే. డాడీ గారు లేరు అచ్చా, చనిపోయారు. లేరు చిన్నప్పటి నుండి అసలు ఎట్లా ఉంటారో కూడా నేను చూడలేదు. చిన్నప్పటి నుండి లేరు అన్ని అమ్మే. అవునా? అంటే నువ్వు పుట్టక ముందేనా? నేను పుట్టిన అంటే చిన్న వయసు, ఒక 3 years, నాకు తెలియదు కదా ఊహ. సో ఆయన ఫేస్ నాకు గుర్తులేదు. ఓకే. సో ఎలా చనిపోయారు తెలుసా? చనిపోలేదు, వదిలేసి వెళ్ళిపోయాడు అంతే. అచ్చా. ఆడపిల్ల అని. ఓ, ఆడపిల్లని వదిలేసారా? తర్వాత ఎప్పుడైనా మళ్ళీ వచ్చారా మిమ్మల్ని చూడడానికి కానీ అలాంటి ఎప్పుడైనా చేయలేదా? మమ్మీ ఎప్పుడు చెప్పలేదా? మమ్మీ చెప్పినా ఆయన రారు, ఫోన్లు చేసినా. కొన్ని ఇయర్స్ తర్వాత ఫోన్ కూడా కలవడం అయిపోయింది. ఇంకా మా మమ్మీయే చూసుకుంది డాడీ లాగా. ఇంకెందుకు గుర్తొస్తారు నా ఉండగా. ఓకే. సో ఎప్పుడైనా బాధ అనిపించిందా? అంటే ప్రతి ఎక్కడికి వెళ్ళిన పేరెంట్స్ ఉండాలి అంటారు. మమ్మీ డాడీ ఇద్దరు కలిసి ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు. సో నీ లైఫ్లో ఇంకో పర్సన్ అనేవారు లేరు అని తెలిసిన తర్వాత ఎప్పుడు బాధ అనిపించింది? బాధ అంటే అనిపించిద్ది, కానీ తప్పదు, ఇంకా నాకు అలా రాసి ఉంది, అలా జరిగింది అంతే. సో మమ్మీ అయితే నీకు ఇంక మొత్తం యాక్చువల్గా రీసెంట్గా తను కూడా చనిపోవడం జరిగింది. 8 months అవుతుంది. ఆస్తమా ప్రాబ్లం వల్ల ఈ ఫీల్డ్లోకి వచ్చాను, బాగాలేదని ఇంట్లో నేనే చూసుకుంటూ. సో ఆస్తమా ప్రాబ్లం వల్ల లాస్ట్ సెప్టెంబర్కి చనిపోయాడు. సారీ. అందులో ఏముంది, సో చాలా కంట్రోల్ చేసుకుంటాను, అర్థమవుతుంది. అంటే బయటకు చూపను నేను ఎవరికి. బయట ఏడవడం, వాళ్ళ దగ్గర బాధపడడం నాకు నచ్చదు. నాలో నేనే ఉంచుకుంటా, బయటకి నవ్వుతూ ఉంటా అంతే. ఇప్పుడు నీకు ఒక్క తోడు అమ్మాయి ఉండేది ఇప్పటి వరకు, సో ఆవిడ కూడా లేరు. మరి నువ్వేంటి ఎవరి దగ్గర ఉంటావు? అమ్మ వాళ్ళ అమ్మ, తమ్ముడు, ముగ్గురు ఉన్నారా? తమ్ముడు ఉన్నారు. ఓకే. సో అంటే ఇప్పుడు మమ్మీ హెల్త్ బాగాలేదనే నువ్వు దీంట్లో దిగావు కదా. సో ఆవిడ మెడిసిన్ ఖర్చులు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అన్ని నువ్వు చూసు. 1 month వరకు బాగానే ఉండింది. లాస్ట్ ఇయర్ వినాయక చవితి డేట్స్ కి నేను ఈవెంట్స్ చేస్తున్నా, పీజీఎం ఈవెంట్స్ కి. పీజీఎం ఈవెంట్స్ చేస్తున్నా, నాకు నైట్ ఈవెంట్ చేసుకున్నా, మార్నింగ్ అయిపోయింది. ఎలాగైనా మార్నింగ్ 8 మాకు ఈవెంట్ అయితే 6కి ఇంటికి వెళ్దాంలే అనుకున్నా. సర్లే పడుకొని మధ్యాహ్నం వెళ్ళేలోపు ఫోన్ వచ్చింది, లెగ్గట్లేదు, మీ అమ్మగారు మాట్లాడట్లేదు అని. వెళ్ళేలోపే మా ఫ్రెండ్స్ ఇంకా ఐస్ బాక్స్లో వాళ్ళందరూ విజయవాడ వాళ్ళంతా పెట్టి ఉంచారు, వాళ్ళే ఉంచారు. అది ఆస్మా వల్ల, అంటే ఆ టైంకి ఎవరు లేకపోవడం ఉంటారా? అది కూడా ఒక బాధ. ఎందుకంటే ఆవిడ కోసం మనం కష్టపడడానికి వెళ్ళి, సో తిరిగి వచ్చేసరికి అనుకున్నా అన్ని చూపిద్దాం, వస్తున్న డబ్బులతో ఆనందంగా చూసుకున్నా, ఇప్పటివరకు మా అన్న చూసుకుంది కదా అని. బట్ రాసి పెట్టలేదు, ఉంచలేదు. ఏమైనా అనుకున్నారా నువ్వు ఇలా ఉండాలి, ఇలా అవ్వాలమ్మా అని ఏమని చెప్పారా నీకు ఎప్పుడు? మా అమ్మకి యాక్టింగ్ అంటే ఇష్టం బాగా. ఓకే. కానీ నాకు పోలీస్ అంటే ఇష్టం. అలా ఓకే. స్టడీ బాగానే ఉండింది, అన్నిట్లో ఫస్ట్ పాస్ అన్ని. అంటే ఇంటర్కి సిచ్యువేషన్ బాగాలేక ఆపేయడం జరిగింది. సో యాక్టింగ్ వైపు మరి ఏమైనా ట్రై చేస్తానా అనుకుంటానా? చేద్దాం అనుకుంటున్నా, ఇంకా లైఫ్లో సక్సెస్ అవ్వాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా చిన్న ఏజ్, నువ్వు ఏదనుకున్నా సాధించగలవనే ఇది కూడా నీకు ఉంది. సో ఈ టైంలో అక్కడే స్టిక్ అని అయిపోయి ఉండిపోయిన కన్నా కొంచెం ముందుకెళ్ళి నీకంటూ ఒక ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇంకా ఇండివిజువల్గా ఉండాల్సి వస్తుంది కాబట్టి, సో నీకంటూ ఒక వరల్డ్ క్రియేట్ చేసుకోవాలి మరి. సో యాక్టింగ్ వైపు వెళ్తావు అయితే? వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది, వెళ్ళి ఇంకా కొంచెం ఎదిగి ఇంకా తెలుసుకొని కొంచెం మనీ సంపాదించి చూసుకోవాలి అమ్మమ్మని, తమ్ముడిని. సో పండు అనే అమ్మాయి గురించి ఏం తెలియకపోయినా నోటికి ఏదొస్తే అది వాగేస్తారు కొంతమంది. సో బికాజ్ ఆ ఒక వీడియో అంతే కదా ఎక్కువగా ఈ మధ్య కాలంలో అదే కదా బాగా యూట్యూబ్ ఆన్ చేస్తే అదే వచ్చింది. నాకు చాలా మంది నా ఫ్రెండ్స్ అందరు షేర్ చేయడం జరిగింది, ఏంటి ఇలా చేసావు, డిలీట్ చేయి. దాంట్లో ఏముందని డిలీట్ చేయాలి అని నేను అడిగాను కూడా. ఏమన్నారు? ఏమన్నా డిలీట్ చేయవద్దు, అవసరమా నీకు అని చాలా మంది తిట్టడం కూడా జరిగింది. ఓకే. కానీ తీయలేదు. మొండి, పండు ఈజ్ మొండి.